నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరీ, అమర్నాథ్లు హాజరై హాజీలను స్వీకరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 236 అర్జీలు అందాయి. వీటిలో ప్రధానంగా ఇంటి నిర్మాణాల కోసం, ఇంటి స్థలాల కోసం 86 అర్జీలు, పెన్షన్ల కోసం 140 అర్జీలు, ఇతరులు 10 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతువరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లలిత, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, కారంపూడి పద్మిని, నాగలక్ష్మి, ఉసిరిపాటి సురేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మేడం గారు ఇటుకు వచ్చారు. నా పేరు వంకాయల శేషారత్నం. హలో, అందరికీ నమస్కారం. నా పేరు వంకాయల శేషారత్నం. మా ఇల్లు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఎంతో మందికి ఎన్నో మేలు చేసిన సార్ గారు మా పోటీ వాళ్ళకి ఇల్లు స్థలాల గురించి మేలు చేస్తారని ఎవరెవరో చెప్పుకుంటుంటే మేము ఇక్కడికి వచ్చి సార్ గారితో మనస్ఫూర్తిగా మాట్లాడి మాకు ఇలాగా మేము పడుతున్న బాధని సార్ గారికి చెప్పుకోవాలని చెప్పి అనుకుని మా అమ్మ నేను అందరం కలిసి వచ్చాను సార్. ఆయన చేసింది చాలా మంచి పనులు చేస్తున్నారండి. ఒకటి, ఉచిత బస్సులు సదుపాయం కల్పించారు. స్త్రీలకి రూపాయి దాచుకునే అవకాశాన్ని కూడా కల్పించినట్టేనండి. ఇంకొకటి, తల్లికి వందనం కూడా వేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా మాకు సంతోషంగా ఉంది. అమ్మఒడి డబ్బులు కూడా వేశారు. మాకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నాం సార్. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. బాపట్ల కలెక్టరేట్ లో కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. పరిశ్రమలు ప్రోత్సహించడానికి ఔత్సాహికులకు వేగంగా అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ చెప్పారు. ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావడమే లక్ష్యంతో పరిశ్రమల అభివృద్ధి విధానాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఔత్సాహికులకు వేగంగా అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో సింగిల్ డెస్క్ పోర్టల్ కు 5,110 దరఖాస్తులు వచ్చాయన్నారు. వివిధ శాఖల ద్వారా 4,931 దరఖాస్తులకు అనుమతులు వచ్చాయన్నారు. మరో 179 దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంపై నియోజకవర్గ మండల స్థాయిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి విధానంలో వివిధ పరిశ్రమలు స్థాపించిన వారు రాయితీలు పొందడానికి 238 దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలతో బాపట్ల జిల్లాలో 2 భారీ
పరిశ్రమలు స్థాపించడానికి ఒప్పందాలు కుదిరాయని కలెక్టర్ చెప్పారు. దీంతో బాపట్ల జిల్లా రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్ చెప్పారు. గాజు ఉత్పత్తి పరిశ్రమ, సౌర విద్యుత్ పలకల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయన్నారు. ఆ పరిశ్రమ స్థాపనకు అన్ని విధాలుగా అనుమతులు మంజూరుకు సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. దీంతో బాపట్ల జిల్లా పర్యాటకంగా అభివృద్ధి కానుందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ GMY రామకృష్ణ, LDM శివకృష్ణ, జిల్లా స్థాయి కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. I want to include in the agenda next month. So now I'm repeating PMEGB, one family, one entrepreneur, MSME పార్కులు, ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్లు. సో అంటే మొన్న జరిగినటువంటి CII సమావేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ దాన్ని జిల్లాలో ఎంతవరకు తీసుకెళ్తున్నాం. ఎవరైనా జిల్లాకి పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళకి మనము హైవే లాగా వాళ్ళ దారిని స్మూత్ గా క్విక్ గా చేయాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. మొన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయింది, తర్వాత నిన్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయింది, ఈ రోజు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, పరిపాలనని డెలివర్ చేసే ఒక వేగం అన్నమాట. మాకు ముఖ్యంగా వచ్చేది టూరిజం ప్రాజెక్ట్స్. రాబోయే రోజుల్లో వీఆర్ క్రియేటింగ్ ఎ ల్యాండ్ బ్యాంక్. దాన్ని వీఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ దట్ టు హై అండ్ టూరిజం కి అన్ని రకాల లోకల్ టూరిస్ట్ కేపబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయమంట. అప్పుడు వాళ్ళు ఫైర్ పర్మిషన్స్ కావాలంటారు. ప్రతి దానికి కూడా అన్ని రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ పంచాయత్ పర్మిషన్ కావాలంటారు. మీరు శరవేగంగా పనిచేస్తూ వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలని కోరుతున్నారు. సో దట్ మన బాపట్ల జిల్లా ఇప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంది. ఇది బహుశా మీరు చూసి ఉంటారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి రైజ్ చేయడం జరిగింది. టూరిజం మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నారు. ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించబోతున్నాం. మాస్టర్ ప్లాన్ తయారవుతుంది. సో మొత్తం జిల్లా 84 కిలోమీటర్స్ బీచ్ ఉంది. దీన్ని జోన్ లాగా మనం డివైడ్ చేసుకుని ఒక్కొక్క జోన్ ఒక్కొక్కటి. ఒక జోన్ ఇప్పుడు రామపురం ఏముంది, దట్ ఈస్ లైక్ ఏ టూరిజం ఇన్ మాస్. అంటే అక్కడ ఎవరైనా వచ్చి దాన్ని ఆస్వాదించవచ్చు. మాస్ యాక్టివిటీస్, పిల్లలతో ఫన్ యాక్టివిటీస్ అవన్నీ. అనవసరంగా నిషేధ జాబితాలో ఉన్న వాళ్ళని నిషేధ జాబితా నుంచి తీసేయటం. దీనివల్ల రిజిస్ట్రేషన్స్ అవుతాయి, ట్రాన్సాక్షన్ అవుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. అలాగే ల్యాండ్ ని మనం ఐడెంటిఫై చేసి హై ఎండ్ టూరిజం కి ఇవ్వడానికి. సో విత్ దిస్ బాపట్ల జిల్లా రూపురేఖ మారబోతుంది. ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్. దీన్ని రైట్ టైంలో మనం క్యాపిటలైజ్ చేయాలి. ప్రభుత్వం వారు సంపూర్ణమైన దీనికి చిత్తశుద్ధి చూపిస్తా ఉన్నారు. అవి చిట్ట చివరి ఇంప్లిమెంట్ చేసేది మనమందరం. ఇందులో అని పేరు మీరందరూ తెచ్చి ఇవ్వాలని కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. లెట్స్ ప్లే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చీరాల సెయింటెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో చీరాల స్పోర్ట్స్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు గవిని దినేష్ అన్నారు. శుక్రవారం చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించే వివిధ పోటీల్లో భాగంగా మొదటి రోజు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ దినేష్ మాట్లాడుతూ ఈ పోటీలు చీరాల నియోజకవర్గ స్థాయిలో క్రికెట్, వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లకు బానిసలై తమ సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో వారిని చైతన్యపరుస్తూ ఉత్సాహాన్ని నింపేందుకు చీరాల స్పోర్ట్స్ లీగ్ ను ప్రప్రథమంగా చీరాలలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 20వ తేదీ నుంచి చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఇండోర్ గేమ్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ పోటీలలో పాల్గొనవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా వేటపాలెం పోలీస్ స్టేషన్ లో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి ఆధ్వర్యంలో వేటపాలెం ఎస్ఐ జనార్దన్ కేక్ కట్ చేసి దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ జనార్దన్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరికి తీసుకోరని, సమాజంలో వారికి సమాన హక్కులు, అవకాశాలు, గౌరవం లభించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల సమస్యలు, వారి హక్కుల పరిరక్షణకై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని నవ్యాంధ్ర దివ్యాంగుల హక్కుల సేవా సమితి సభ్యులు తెలిపారు. దివ్యాంగులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని, ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి అధ్యక్షుడు షేక్ కాళేషా, రాష్ట్ర కార్యదర్శి సోమశెట్టి రమేష్, వికలాంగుల హక్కుల పోరాట సమితి బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి మొగల్ సాలేహాబేగ్, అనిల్ నాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి నడుగులే ముందు సాలే లేకపోతే ఇంకొల్లు పరిధిలోని సాయిరాం డ్రీమ్స్ యూనివర్సిటీ పాఠశాలలో ఇంకొల్లు సిఐ రమణయ్య ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రమణయ్య శక్తి బృందం ఎస్ఐ శక్తి యాప్ గురించి వివరిస్తూ, ఈ యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఎవరైనా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు అరికట్టే విధంగా యాప్ ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ, అలా ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని, రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఫేక్ న్యూస్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నంబర్ డైల్ 100-112 నంబర్లకు కాల్ చేసిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఇంకొల్లు సిఐ రమణయ్య, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, శక్తి టీం ఎస్ఐ ఏ హరిబాబు, పీసీకే సుబ్బారావు, స్కూల్ కరెస్పాండెంట్ తోటకూర విజయభాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాపట్ల కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. బాపట్ల జిల్లా యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 40 మంది ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ బాపట్ల జిల్లా కార్యదర్శి శ్రీ వినయ్ కుమార్ మాట్లాడుతూ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులకు అప్పగిస్తున్న నాన్ టీచింగ్ విధులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అదేవిధంగా ఎస్ఎస్సీ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ను సెలవుల నుంచి మినహాయించాలని, బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒంటరి ఉపాధ్యాయులకు సెలవులు, ఓహెచ్ అనుమతుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ ఐక్యవేద ఫెడరేషన్ జిందాబాద్ జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్ 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 యూటీఎఫ్ జిందాబాద్ వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యవేద ఫెడరేషన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.